మనం నవ్వటం గురించి చూసామండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి యాడ్ అవటం గురించి చూద్దాం. ఇందులో మొదటి పదం వచ్చేసి సిఆవై. ఏంటండి? సిఆవై, క్రై. సిఆవై, క్రై, క్రైడ్, క్రైడ్, క్రైడు కాదండి, క్రై, క్రైడ్, క్రైడ్, యాడ్ అవటం. అలానే వీప్, వెప్ట్, వెప్ట్, రెండు కూడా యాడ్ అవటమే. క్రై అన్న యాడ్ అవటమే, వీప్, వెప్ట్, వెప్ట్ అది కూడా యాడ్ అవటం. ఏంటి డిఫరెన్స్ అంటే, క్రై అంటే మారంతో యాడ్ అవటం, సౌండ్ ఉంటుందండి, గాలు ఉంటుంది, గగ్గోలు పెడతారు, అలా యాడ్ అవడాన్ని క్రై అంటారు. వీప్ అంటే సౌండ్ ఉండకపోవచ్చు, ఉండదు, రైట్? ఎమోషనల్గా బాధపడ్డం, మనసుకి బాధ కలిగినప్పుడు బాధపడ్డాన్ని వీప్, వెప్ట్, వెప్ట్ అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి క్రై అని చెప్పేసి అంటామండి, రైట్? The small kid is crying for his mother. The small kid is crying for a chocolate. ఓకేనా? ఆ చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడుస్తూ ఉన్నాడు, ఆ చిన్న పిల్లాడు తల్లి కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఏడవటాన్ని మారం చేయడాన్ని క్రై అంటాం, రెగ్యులర్ వర్డ్ అండి. అయితే వీప్, వెప్ట్, వెప్ట్ అంటే బాధతో, ఓకేనా, మోస్ట్ సాడ్నెస్తో, ఓకేనా, ఎమోషనల్ బాధతో, ఓకేనా, ఎమోషనల్గా ఇబ్బంది పడుతూ బాధపడ్డాన్ని వీప్, వెప్ట్, వెప్ట్ అంటామండి, రైట్? ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్. ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్ హూ లాస్ట్. ఓకేనా? ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్ హూ డైడ్ ఇన్ ఆర్మీ. ఓకేనా? ఇన్ ఏ బ్యాటిల్. ఓకేనా? యుద్ధంలో చనిపోయిన తన కొడుకు కోసం ఇప్పటికీ ఆమె బాధపడతా ఉంది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీప్, వెప్ట్, వెప్ట్, రైట్?